పంతులు గారు, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారు? నేను సుమారుగా ఒక 15 years అవుతుందండి. అంతకుముందు మా నాన్నగారు ఇక్కడ పూజ కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఈ ఆలయం వచ్చేసి ఒక 35-40 సంవత్సరాల కిందటిది. అంతకుముందు ఉన్న ఆలయము 200 సంవత్సరాల కిందటిది. ఈ బక్కప్రభు ఆలయం అని చెప్పేసి ఈ ఆలయం ఉండేది. ఇక్కడ ఆలయం శిథిలావస్థకు ఉన్నప్పుడు మోహన్ రెడ్డి టీచర్ అని ఒక ఆయన టీచర్ గారు ఉండే ఇక్కడ, పోలీస్ మోహన్ రెడ్డి అని, ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు పునరుద్ధరణ జరుగుతున్నాయి. ఆయన భార్యకు మతిస్థిమితంగా ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నప్పుడు ఆయన ఇట్లనే ఆధ్యాత్మికంగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకానొక రోజు ఒక సాధువు దగ్గరికి వెళ్తే ఆ సాధువు శంకర్ భారతి మహారాజు గారి పేరు చెప్తే ఆ సాధు దగ్గరికి మా మహారాజు గారి దగ్గరికి నేను భార్యను తీసుకొని వెళ్ళి అక్కడ స్వామి దగ్గర ఒక 15-20 రోజులు ఉండి ఆ స్వామి సేవ చేసుకొని ఆ స్వామి చెప్పినట్టు చేసుకుంటే ఎన్నో లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకొని తక్కువగానే రోగం కూడా ఆయన దగ్గర నయమైంది. కాబట్టి ఆయన అక్కడి నుంచి మళ్ళీ వెనకతల పూర్వనామం ఏనుగుతల ఈ ఊరికి ప్రయాణం అవుతున్నప్పుడు ఆ స్వామి చెప్పిండంట, మీ దగ్గర గుడి ఉందిరా, చేసుకుంటే బాగా అవుతుంది, పునరుద్ధరణ చేసుకుంటే అని చెప్తే మీరేం చూడకుండానే మా ఊరు రాకుండానే ఎన్నికన్నా చెప్తున్నారంటే మీరు అక్కడికి వస్తే ఇంకా చాలా బాగుతుంది అని చెప్పి ఆ స్వామిని ఇక్కడ బలవంతంగా తీసుకొని వస్తే ఆ స్వామి ఇక్కడ తవ్వకాలు జరిపి చూసి ఇది ఒక 1000-1500 సంవత్సరాల కిందట ఋషులు మునులు ఉన్నటువంటి కాలం నాటి ఈ స్థలం కాబట్టి ఈ స్థలంలో ఆ ఋషులు మునులు తపస్సు చేసుకున్నారు కాబట్టి ఈ స్థలంలో మనము దేవాలయాలు కడితే మంచి ప్రాముఖ్యత ఉంటుంది, మంచిగా ఫలితాలు వస్తాయి వచ్చే భక్తులకు అని చెప్పి స్వామి సంకల్పంతో ముందుగా బక్కప్రభు ఆలయాన్ని శిథిలావస్థలో నుండి తీసేసి మంచిగా పునర్నిర్మాణం చేసి ఆ తర్వాత ఉన్న దేవాలయాలను చేసుకున్న తర్వాత ఒకానొక రోజు ఈ శనేశ్వర స్వామి ఆ స్వామి మహారాజు గారి కలలో కనిపించి అందరున్నారు కానీ నన్ను చూస్తలేవని చెప్పి ఒక సంకల్పం చేసిన తర్వాత ఆ స్వామి నిద్రలో నుంచి లేచి అరే ఇలాంటి కళ వచ్చింది అని చెప్పేసి పొద్దున్న లేచి ఉన్న పెద్ద మనుషులకు చెప్పి ఉన్న స్థలంలో శనేశ్వర స్వామి గుడి కడదామని చెప్పి ఆ స్వామి ఆయన కళలో ఎట్లా కనిపించిండో అలాగే స్వామి రూపం చెక్కించి పండరీపూర్ నుంచి స్వామి విగ్రహం తెప్పించి ఆయన చేతుల మీదనే ప్రతిష్ఠ గావించి అప్పటి నుంచి తైలాభిషేకాలు ఆ స్వామి సేవలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ వచ్చే ప్రతి భక్తులు కూడా స్వామికి తైలాభిషేకము, నువ్వుల నూనెతో అభిషేకము, నల్ల వస్త్రము, నల్ల నువ్వుల దానము, నల్ల నువ్వుల లడ్డూలు కానీ లేకపోతే చమురుకు సంబంధించిన ఏమైనా నైవేద్యాలు పెడితే ఆ స్వామి తన సొంత చాలా ప్రీతికరంగా స్వామి ఆరగించి ఆ మంచి ఫలితాలు భక్తులకు ఇస్తాడు. కాబట్టి భక్తులు చాలామంది కూడా ఇక్కడికి వచ్చి స్వామి యొక్క సేవలో తైలాభిషేకాలలో, జపతపాలలో లేక దానాలలో పాల్గొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ మళ్ళీ దేవాలయంకి వచ్చి పంతులు గారు మాకు ఇది మంచిగా అయిందండి స్వామి దగ్గరకు రావడం వల్ల అని చెప్పి వాళ్ళే చెప్తున్నారండి. గత 15 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా. అంతకుముందు మా నాన్నగారు ఇక్కడ పూజ చేసేది. ప్రస్తుతానికైతే నేనే ఉన్నా ప్రధాన అర్చకులుగా. ప్రత్యేక పూజలు ఏమైనా జరుగుతాయి? ప్రత్యేక పూజలు వచ్చేసి శనివారం రోజు త్రయోదశి కానీ శనివారం రోజు అమావాస్య కానీ వచ్చిన రోజు ప్రత్యేకంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు వేళల్లో భక్తులు వచ్చి స్వామికి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఆ స్వామికి ప్రత్యేక పూజలలో నువ్వులతో అభిషేకము, నువ్వుల దానాలు ప్రత్యేకంగా ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆ స్వామి అమావాస్య రోజు పుట్టిండు కాబట్టి ఆ స్వామి యొక్క తిథి అమావాస్య కాబట్టి అమావాస్య అంటే ఆ స్వామికి చాలా ఇష్టం కాబట్టి అమావాస్య రోజు భక్తులు స్వామిని సేవించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఇక్కడ ఇంకా ఏ దేవుళ్ళు ఉన్నారు? ఇక్కడ ఉన్న దేవాలయాలు వచ్చేసి ప్రప్రథమంగా ముందుగా వచ్చేసి బక్కప్రభు దేవాలయం ఉండే, ఆ తర్వాత జ్ఞానేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి మరియు మార్కాండేయ స్వామి, ఆ పైన నవగ్రహాలు, ఆ పైన శివనర్మదా మాత. దక్షిణ భారతదేశంలో శివనర్మదా మాత దేవాలయము ఎన్గుతలలో తప్ప వేరే దగ్గర లేదు. ఈ ముందట వచ్చేసి శనేశ్వర స్వామి దేవాలయము మరియు సమర్థ రామదాస్ గారి ఆలయము మరియు ఆంజనేయ స్వామి దేవాలయము మరియు సప్తవృక్షాలు, పంచవృక్షాలు ఇక్కడ ఉండి ఆ భక్తుల యొక్క కోరికలు మొక్కులు తీసుకుంటూ వాళ్లకు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారమ్మ. ఇక్కడికి వచ్చే భక్తులు ఎలాంటి మొక్కులు మొక్కుకుంటారు? ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళకి పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటే మంచి భర్త కోసము, పెళ్లి కాని మగవాళ్ళు ఉంటే మంచి భార్య కోసము, సంతానం లేని వాళ్ళు
లేక ఉద్యోగాలు లేకుండా ఉండేవాళ్ళు, ఖాళీగా తిరిగేవాళ్ళు, శనేశ్వర స్వామి యొక్క బాధలతోని శనేశ్వరుడు జాతకంలో ఉండడం వల్ల ఆ బాధలు తొలగిపోవడానికి వాళ్ళ జాతకరీత్యా స్వామి అర్ధాష్టమం కానీ అష్టమంగా కానీ లేకపోతే ఏలినాటి శని వల్ల బాధపడుతున్నటువంటి జాతకులు ఇక్కడికి స్వామి దగ్గరకు వచ్చి మొక్కులు మొక్కడం వల్ల ఆ స్వామి యొక్క కృప వల్ల వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతున్నాయి, మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇక్కడ అన్నదానాలు ఎప్పుడెప్పుడు జరుగుతుంది? ఇక్కడ అన్నదానం వచ్చేసి ఇంతకుముందు ప్రతిరోజు ఉంటుండే అండి. ఇప్పుడు మాత్రము కరోనా ముందు తర్వాత నుంచి ప్రతి శనివారం మాత్రమే అన్నదానం చేస్తున్నారండి.